తుంగతుర్తిలో ఏమైంది మొన్న నిన్న గొడవ అయినట్టుంది మీ మీద తిరగబడ్డారట కదా తిరగబడరు ఏమో అందరైతే అట్లే పెడుతున్నారు ఇప్పుడు ఎట్లా మందల సామెల మీద తిరగబడ్డా చెప్పేది నువ్వు నేనే తిరుగుబడి తత్వం నాది కానీ మీరు కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకుంటలేరట అసలైన నన్ను గెలిపించింది ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు గెలిపించారా కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారా ప్రజలు గెలిపించారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించారు కదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినోని కాదన్నాడు అది వ్యవహారం కానీ అదంతా అది నేను లెక్కలు పెట్టుకుంటున్నాను గాను నేను లెక్కలు తీసుకుంటున్నాను కూడా కాను ఎందుకు ఎవరు దాని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు దాని కథ నేను చెప్తా తర్వాత చెప్పరాదు ఇప్పుడేం చెప్పాను నేను చెప్పన్నా లే ఇప్పుడు చెప్పను నాకు ఆ కథ నేనే చెప్తాను నీకు మళ్ళీ వచ్చి స్టూడియోలో దాని పెద్ద లెక్కలు కూడా పెట్టుకుని నేను ఈజీగా తీసుకుంటాను ఎట్లా మీ పార్టీ వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళు కాదా నేను దానికోసం అస్సలు నేను డిస్కస్ చేయను మీ పార్టీ కండువా అది కానే కాదు దానికోసం నేను డిస్కస్ చేయను దాన్ని లెక్కలు కూడా పెట్టుకుని రాగు ఇప్పుడు ప్రీతంకి మీకున్న గొడవ ఏంది వాడెవరు నాకు తెలియదు అరే ప్రీతం వాడు ఎవరో తెలియదు నాకు మరీ ఆ పిల్లగాడు ఎవరో కూడా తెలియదు నాకు ఎట్లా అట్టేంది మీ పార్టీ అండి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ నేను విన్నాను కదా సంబంధం కూడా లేదు నాకు మొన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కదా మీరు రేవంత్ రెడ్డి గారే కావచ్చు సంబంధం ఎక్కడదండి ఎందుకు మీ గొడవ ఏంది అసలు పరిష్కరించుకోవాలి కదా నాకు కూడా ఎక్కడిది ఆ ఊరు కాదు పల్లె కాదు పూల కాదు ఎక్కడ మరి ఏమో ఎక్కడో కూడా తెలియదు ఊరు కాదు పల్లె కాదు నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అయితే అంటుండు కదా తుంగతుర్తికి నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యేదే నేను అంటుండు కదా యాని చెల్లి తుంగతుర్తి నుంచి అండి మీ నియోజకవర్గం గురించి మీ పదవి గురించి ఆయన అడుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా నా ఎదుర్కొన్నారు దాన్ని నా లెక్కలు కూడా తీసుకో రేపు ఆయన 2028 నేనే ఎమ్మెల్యే అప్పుడు చూద్దాం దానికోసం నేను మాట్లాడను అనవసరం అందరు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా కొన్ని శక్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా కొన్ని శక్తులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మీ నియోజకవర్గంలో శక్తులు షాటర్లు ముంచెలేవు ఏది లేదు అర్థమే ఉంటుంది సంసారం అన్న తర్వాత సంసారంలో కొడుకు అరుగుతాడు సందర్భం వస్తే భార్య కూడా అటు చేద్దని చెప్తారు సంసారం కాంగ్రెస్ పార్టీ ఒక సంసారం ఇవన్నీ చిన్నది జరిగినా కూడా అది లెక్కలు తీసుకొని అది చిన్న సమస్య మరి మీరు అది చెప్పాలి కదా మీరు అది చెప్తలేరు ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నారు అది నాకు తుంగతుర్తికి అభిలాష సంబంధం లేదు అక్కడిది అంతేనా ఎవరు చెప్పు ఆయన ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసిండు ఎమ్మెల్యే టికెట్ 2028 మంది అప్లై చేసి ఎవరు చేసిన కూడా తెలియదు తమ్ముడు అట్లే మీకేమి ఇబ్బంది లేదంటారు అయితే నియోజకవర్గంలో నాకు ఎక్కడిది ఇబ్బంది మీరు ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే మీరేమైనా ఇబ్బంది పెడుతున్నారా అవతలని ఇబ్బంది లేదు నేను ఎవరు ఇబ్బంది పెట్టను నాకు ఎవరితోనే మనకు సంబంధం లేదు అంటే గతంలో కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి ఇట్లనే ఇంకా జరుగుతాయి చాలా ఇంకా జరుగుతాయి ఆ జరిగేదానికి సమాధానం కూడా వస్తుంది మీరు వెయిట్ చేస్తారు అంతే ఎప్పుడు మీరు బ్లాస్ట్ అయ్యేది మరి మందుల సమయాల ఉద్యమకారుడు అవునా ఆగవాగం హైటోడు కాడు టైం వస్తుంది ఏమో నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎవరో నల్గొండ పెద్ద రెడ్డి లీడర్లు ఉన్నారు దీని వెనకాల మంత్రులు అనవసరంగా నేను వాళ్ళని బదనాం చేయను వాళ్ళు ఏం లేరా వాళ్ళ ప్రస్తావన కూడా తీసుకురాను నేను ఎందుకంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు చెప్పుకుంటున్నాను సోదరభావంతో నన్ను సోదరుని చూస్తారు వాళ్ళు అంతవరకు ఉంటాను నేను అంతేగాని ఇంకా వేరే తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరు కదా మీ నియోజకవర్గంలో పదవుల విషయంలో వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు మీకు చెప్పకుండా ఇట్లా కొన్ని జరిగినాయి కదా జరిగిన దానికి సమాధానం నేను కూడా చెప్పిన అందుకే సమస్య పోయింది అది దానికోసం పెద్ద పట్టించుకున్నాను సో ఆల్ ఈజ్ వెల్ ఎస్ నిమ్మలంగా ఉంటా నిమ్మలంగా చేస్తాను నాకు ఫోన్